హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు 7. సో డియర్ స్టూడెంట్ మన టాపిక్ వచ్చేసి సర్కిల్స్ ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి మ్యాథ్స్ 2B నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ VSAQs 2 మార్క్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డియర్ స్టూడెంట్స్. సో మనం ప్రీవియస్ వీడియోస్ లో అయితే LAQs చెప్పడం జరిగింది. సో డియర్ స్టూడెంట్ టుడే వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. సో మనకు సర్కిల్ నుంచి 2 VSAQs వస్తాయి 2 మార్క్స్ వి. సో వెరీ ఈజీ చాప్టర్ నాన్న, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు లాస్ట్ వరకు చూడండి. సో డియర్ స్టూడెంట్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. పుష్పరాజ్ తగ్గదేలే రైట్. క్వశ్చన్ నెంబర్ 1, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్ C అండ్ రేడియస్ R వేర్ సెంటర్ C ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ -1, 2, R ఈక్వల్ టు 5 రైట్. సో డియర్ స్టూడెంట్ మన ఈ క్వశ్చన్లో ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. సో వీ నో దట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ తెలుసు, బట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ క్వశ్చన్ లో ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ సెంటర్ ఇచ్చిండు, రేడియస్ ఇచ్చిండు రైట్. గోయింగ్ టు ద సొల్యూషన్ రైట్ నాన్న. సో డియర్ స్టూడెంట్ చూడండి, ఈ క్వశ్చన్ కి నేను డయాగ్రామేటికల్ గా మీకు రిప్రజెంట్ చేసుకుంటూ ఆన్సర్ ఇస్తా, మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి, ఓకేనా. చూస్తారు కదా అన్న రైట్. సో let us consider is a circle with center. What is the center dear student here? -1, 2. So it is represent C letter and is the point. We don't know the point, okay right. And the radius, this is called as a radius, okay nana. So ఇది x, y point anamata. So this is the radius right nana. So given that question lo em ichindo manam raskoవాలి, given that. So in that question is given center. The center is known as -1, 2. We know that center ni emantam represent chestam h, k kinda represent cheste such that ikkada chudandi dear student h equal to emaitadi manaku ippudu -1 aitundi and the k equal to 2. So ila raskunte better anamata, okay na, formula lo untundi. And the radius also given in that question, radius equal to 5 right. Radius is the 5. సో చూడండి డియర్ స్టూడెంట్ మనకు ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను చూడండి. ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్ C, H, K and radius R is given by formula అనేది. సో x minus h whole square plus y minus k whole square equal to r square. సో డియర్ స్టూడెంట్ this is the formula, very important formula. ఇది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడానికి విత్ సెంటర్ అండ్ రేడియస్ ఉన్నప్పుడు, సెంటర్ అండ్ రేడియస్ ఇచ్చినప్పుడు మనం అప్లై చేయాల్సిన ఫార్ములా ఇదే, ఇంకో వేరే ఫార్ములా లేదు రైట్. సో ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేద్దాం. x కి x మైనస్ వాట్ ఈస్ హెచ్ వాల్యూ డియర్ స్టూడెంట్ చూడండి, ఇక్కడ హెచ్ వాల్యూ ఏముంది -1. సో ఇక్కడ -1 ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి +1 అవుతుంది. +1 హోల్ స్క్వేర్, ప్లస్ కి ప్లస్ మళ్ళీ. సో y మైనస్ కే వాల్యూ ఏమి ఇచ్చారు ఇక్కడ 2, ఓకేనా, కే వాల్యూ 2 రైట్. y మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r వాల్యూ ఇక్కడ ఎంత ఉంది 5 స్క్వేర్. సో దీనికి మనం సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి డియర్ స్టూడెంట్ ఇక్కడ ఏ ప్యాటర్న్ ఉందంటే a + b హోల్ స్క్వేర్ ప్యాటర్న్ ఉంది కాబట్టి x square plus 1 square plus 2 into x into 1. a plus b whole square pattern formula రాసిన ప్లస్ ఇది కూడా అంతే, a minus b whole square formula. y square plus 2 square minus 2 into y into 2 then equal to 5 square వచ్చేసి 25 రైట్. అర్థమవుతుందా రైట్ నాన్న. x square plus 1 square వచ్చేసి 1 plus 2 into 1 2, 2x plus y square 2 square వచ్చేసి 4 మైనస్ కి మైనస్ 2 2 జా 4 y ఈక్వల్ టు 25 రైట్. సో ఆర్డర్ రావాలి కదా, ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఆర్డర్ ఎలా ఉంటుంది, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. సో ఆ ప్యాటర్న్ లో మనం కన్వర్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈక్వేషన్ రైట్. నౌ x స్క్వేర్ తర్వాత ఎవరు రావాలి y స్క్వేర్, దాని తర్వాత x ఉండాలి 2x మైనస్ 4y. సో ఇక్కడ చూడండి డియర్ స్టూడెంట్ ఇక్కడ +1 ఉంది, ఇక్కడ +4 ఉంది, +5 అవుతుంది అండ్ ఈ +25 లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి మనం, -25 ఈక్వల్ టు 0 రైట్. నౌ ద ఫైనల్ ఆన్సర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4y. చూడండి డియర్ స్టూడెంట్స్ -25 + 5 ఏమొస్తుంది -20 ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద అవర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్.
ఇక్కడ వరకు మీరు రాశారనుకో పక్కా మనకు సర్కిల్ నుంచి 2 మార్క్స్ వస్తున్నట్టే. సో ఈ ప్యాటర్న్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో ఈ బోర్డ్ ఎగ్జామ్లో 2 times వచ్చింది కాబట్టి చెప్పడం జరిగింది. ఓకేనా? రైట్. నౌ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్ C ఈక్వల్ టు 2, అండ్ రేడియస్ ఈక్వల్ టు 4 నాన్న. సో డియర్ స్టూడెంట్స్, సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ నెంబర్ 1 లెక్కనే ఇది కూడా. సో ఇక్కడ ఎందుకు మార్చేస్తున్నానంటే నాన్న మనం ప్రాక్టీస్ అవ్వాలి, ఎక్కువ క్వశ్చన్ చేస్తేనే మనకు పర్ఫెక్ట్ అయినట్టు. ఓకేనా? రైట్. గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. రైట్. సో డియర్ స్టూడెంట్ ఏమి ఇచ్చిందంటే మనకు డయాగ్రామెటిక్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు. రైట్. దిస్ ఈజ్ కాల్డ్ సెంటర్. సెంటర్ ఈజ్ నోన్ యాజ్ H, K కాబట్టి మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ 2, -3 అండ్ ద రేడియస్ ఈజ్ 4. దిస్ ఈజ్ కాల్డ్ పాయింట్ X, Y. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం రాయాలంటే నాన్న ప్రజెంటేషన్ తోటి రాయాలి ఆన్సర్. గివెన్ దట్ అయితే కన్ఫర్మ్ రాయాల్సిందే. ఎవ్రీ క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు గివెన్ దట్ రాయాలి. రైట్. సో గివెన్ దట్ సెంటర్ ఏమి ఇచ్చింది డియర్ స్టూడెంట్ మనం చూడండి 2, -3 దట్ ఈక్వల్ టు H, K. సో ఇక్కడ చూడండి H ఏమవుతుంది ఇక్కడ మనకు H వచ్చేసి 2 అవుతుంది అండ్ K వచ్చేసి -3. రైట్. అండ్ ద రేడియస్ ఆల్సో గివెన్. రేడియస్ ఎంత ఉంది క్వశ్చన్లో 4. రైట్. సో చూడండి డియర్ స్టూడెంట్ ఫార్ములా గుర్తుంది కదా మీకు, ఇందాక ప్రీవియస్ ఫస్ట్ క్వశ్చన్లో కూడా చెప్పాను కాబట్టి. రైట్. ఫార్ములా చెప్పండి డియర్ స్టూడెంట్స్. ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్ C, H, K and radius R is given by formula x minus h whole square plus y minus k whole square equal to r square. This is the formula. Very very important formula nana. రైట్. ఈ ఫార్ములాలో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సబ్స్టిట్యూషన్ చేద్దాం. H వాల్యూ, K వాల్యూ అండ్ R వాల్యూ. రైట్. సో ఫార్ములాస్ ఎప్పుడైనా బాక్సెస్లో మెన్షన్ చేయాలి డియర్ స్టూడెంట్స్, పక్కా బాక్సెస్లో మెన్షన్ చేయాలి. రైట్. ఎక్స్కి ఎక్స్ మైనస్ చూడండి H వాల్యూ ఏముంది ఇక్కడ 2, x minus 2 whole square ప్లస్ y మైనస్ చూడండి ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అప్పుడు ఏమవుతుంది +3 whole square ఈక్వల్ టు R వచ్చేసి 4 square. రైట్. సో హియర్ a minus b whole square, a plus b whole square ప్యాటర్న్ ఉంది. x square plus 2 square minus 2 into x into 2. సో నెక్స్ట్ హియర్ ఆల్సో y square plus 3 square plus 2 into y into 3 ఈక్వల్ టు 4 square వచ్చేసి 16 నాన్న గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. నౌ x square plus 4 minus 2 to 4x plus y square plus 9 2 3 6y ఈక్వల్ టు 16. రైట్. ఆర్డర్లో రాయాలి కదా మనం, ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఆర్డర్లో రాసుకోవాలి. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y 4 ప్లస్ 9 ఏమొస్తుంది +13 ఈక్వల్ టు 16. రైట్. ఈ 16 లెఫ్ట్ సైడ్ పంపించుకోవాలి మనం. దెన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ 13 మైనస్ 16 ఎందుకంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళగానే మైనస్ అయిపోతుంది ఈక్వల్ టు 0. నా డిఎస్ని ఇప్పుడు ఫైనల్గా రాసినాను చూడండి ఆన్సర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y మైనస్ 3 ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద అవర్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ రిక్వైర్డ్. ఓకేనా? సో ఇక్కడ వరకు రాయాలన్నా మీరు. సో వెరీ ఈజీ నాన్న. సేమ్ ప్యాటర్న్ ఎందుకు చెప్పినా అంటే మళ్ళీ రిపిటేషన్స్ మళ్ళీ పర్ఫెక్ట్ అవుతారని. ఓకేనా? రైట్ నా. రైట్. నౌ వీఆర్ గోయింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. Find the equation of the circle passing through the origin and having the center at bracket of -4, -3. Right. So dear student మనకి ఈ క్వశ్చన్లో ఓన్లీ సెంటర్ మాత్రమే ఇచ్చిండు. ఓకేనా నాన్న? చూడండి సెంటర్ ఇచ్చిండు బట్ ఇక్కడ రేడియస్ అంటే ఏం లేదు, బట్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది హైలైట్ అనమాట. ఓకేనా? రైట్. గోయింగ్ టు ద సొల్యూషన్ అన్న. ఫస్ట్ క్వశ్చన్ని బాగా అర్థం చేసుకుంటే ఆన్సర్ వచ్చినట్టే మనకు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అంటే డయాగ్రామెటిక్గా మీకు చెప్తాను చూడండి. సో లెట్ us consider a circle with center. What is the center dear students? -4, -3. రైట్. మనకు సెంటర్ అంటే తెలుసు C అనమాట. సో వీ నో దట్ ఈజ్ అ రేడియస్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేడియస్ ఉంటుంది. ఓకేనా? దిస్ అ పాయింట్. చూడండి ఈ పాయింట్ ఏం తీసుకోవాలి మనం ఆరిజిన్ అంటే 0, 0 నుంచి ఉన్నప్పుడు వాట్ ఈస్ ద రేడియస్? రేడియస్ తెలియదు మనకు. సో ఈ మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత
ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా అప్లై చేయొచ్చు మనం. ఓకేనా, ఇందాక ప్రీవియస్ క్వశ్చన్ చెప్పినట్టు. రైట్. సో గివెన్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోతున్నానా. గివెన్ దట్ ఇదైతే పక్క రాయాల్సిందే. రైట్. గివెన్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకు, సెంటర్ వచ్చేసి -4, -3. రైట్. మనకు రేడియస్ లేదు, రేడియస్ని ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఆరిజిన్ అయితే ఇచ్చినట్టే కదా. ఆరిజిన్ అంటే ఓ కింద రిప్రజెంట్ చేసుకోండి, 0, 0. రైట్. ఆరిజిన్ కూడా ఇచ్చినట్టే క్వశ్చన్లో. రైట్. చూడండి డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాను నేను, రేడియస్ని ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో రేడియస్ ఫైండ్ అవుట్ చేయడానికి నేనేం చేస్తున్నా అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్ ఫార్ములా అప్లై చేస్తాను. ఓకేనా, x1 y1 అనుకుంటున్నా, దిస్ ఈస్ కాల్డ్ x2 అండ్ y2. వీ నో ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్. ఎందుకంటే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, సో మనకు రేడియస్ కాబట్టి రేడియస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా నానా √, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్ ఫార్ములా చెప్పండి. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకేనా. సో మనకు ఇది 10th క్లాస్లో ఉంటుంది, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్ ఫార్ములా. రైట్. దెన్ r ఈక్వల్ టు √, x2 ఏముంది డియర్ స్టూడెంట్, ఇక్కడ x2 వచ్చేసి 0 - x1 వచ్చేసి -4 ఉంది, ఇక్కడ ప్లస్ అవుతుంది, +4². రైట్. బ్రాకెట్ ఓపెన్. y2 వచ్చేసి 0 y1 వచ్చేసి మనకు ఇక్కడ -3 ఉంది, ఇక్కడ వచ్చేసరికి +0 + 3 హోల్ స్క్వేర్. రైట్. సో డియర్ స్టూడెంట్ చూడండి అన్న, √, 0 + 4 అంటే 4 వస్తుంది, 4² వచ్చేసి 16, 0 + 3 అంటే 3 వస్తుంది, 3² వచ్చేసి 9. రైట్. దెన్ 16 + 9 వచ్చేసి 25. అంటే వీ నో దట్ స్క్వేర్ ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. వీ కెన్ రైట్ 5², స్క్వేర్ రూట్ క్యాన్సల్, ద రేడియస్ ఈక్వల్ టు 5. రైట్. మనకి ఇప్పుడు రేడియస్ తెలిసిపోయింది. రేడియస్ వచ్చు, సెంటర్ వచ్చు. సెంటర్ని మనం ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు, ఇది h, k కింద కన్సిడర్ చేసుకుంటే, అంటే h వాల్యూ ఎంత అన్నట్టు మనకు -3 అండ్ ద k వాల్యూ -3. ఓకేనా, h వాల్యూ -4 అండ్ k వాల్యూ -3. రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఫార్ములా గుర్తుందినా నాన్న మీకు. రైట్. ఇక్కడ రాస్తున్నాను చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ with center C, h, k and radius r is given by, the formula is very important dear students. Formula రాస్తున్నాను చూడండి, x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r². ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూషన్ చేస్తే చూడండి, ఎక్స్కి ఎక్స్ సేమ్ రాసుకుంటాం, హెచ్ అంటే ఏముంది ఇక్కడ -4, ఈ మైనస్ ఏమొస్తుంది ప్లస్. రైట్. ప్లస్ y ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, +3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r వచ్చేసి 5². రైట్. చూడండి డియర్ స్టూడెంట్, ఇక్కడ పైన రాస్తాను, మీరు అర్థం చేసుకున్నానా. రైట్. x + 4 హోల్ స్క్వేర్, a + b హోల్ స్క్వేర్ ప్యాటర్న్ కాబట్టి x² + 4² + 2 × x × 4 ప్లస్ మళ్ళీ ఇక్కడ a + b హోల్ స్క్వేర్, y² + 3² + 2 × y × 3 ఈక్వల్ టు 5² వచ్చేసి 25. రైట్. దెన్ x² చూడండి, 4² వచ్చేసి 16, 2 4 8x ప్లస్కి ప్లస్, y² అంటే y², 3² 9, 2 3 6y ఈక్వల్ టు 25. రైట్. సో డియర్ స్టూడెంట్, మనం ఆర్డర్లో రాసుకోవాలి కాబట్టి x² + y² ప్లస్ చూడండి 8x ప్లస్ 6y, 16 + 9 వచ్చేసి +25 వస్తుంది. ఓకేనా. రైట్. చూడండి 25 సేమ్ రాసుకున్నాం. ఇప్పుడు ఈ +25 ఇటు పంపించేస్తున్నా, లెఫ్ట్ సైడ్ పంపించేస్తున్నా, x² + y² + 8x + 6y + 25 - 25 ఈక్వల్ టు 0. రైట్. హియర్ +25 - 25 cancel. The final answer is x² + y² + 8x + 6y ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ వరకు రాయాలన్నా, సో మీకు అర్థమైంది అనుకుంటున్నా, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. రైట్. నౌ వి ఆర్ గోయింగ్ టు ద 4th క్వశ్చన్. If the length of the tangent from 2, 5 to the circle x² + y² - 5x + 4y + k equal to 0 is √37, then find the value of k.
సో డియర్ స్టూడెంట్ మనకి ఇక్కడ ఏం అడుగుతుందంటే కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ కే అనేది ఎక్కడ ఉందంటే ఇక్కడ చూడండి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్లో ఉంది. ఓకేనా. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తానో మీకు డీటెయిల్గా చెప్తా చూడండి అన్న. రైట్, గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. రైట్, సో డియర్ స్టూడెంట్స్ క్వశ్చన్ కాన్సెప్ట్ ఏందనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ డయాగ్రామెటికల్గా. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటే టాంజెంట్ అనేది ఎలా ఉంటుంది చూడండి. ఇట్ ఈస్ ఎ సర్కిల్ ఫ్రమ్ an external point. How many tangent we can draw on? 2 tangent we can draw from an external point. So this is the point from an external point that comma x1 comma y1 కింద తీసుకుంటే so here A and B, okay, these are the point of contacts. The center is the O. Okay, so center C అనుకుందాం మనం. center C తో రిప్రజెంట్ చేస్తాం కదా. రైట్, so it is known as C. Right, so dear student, the length of the tangent and this is the length of the AP and BP are the length of the tangent. What is the length of the tangent? Root 37 in that question is given. Root 37 is the length of the tangent. Okay na అన్నప్పుడు what is the equation of the circle లో k వాల్యూ చూడండి మనం అడుగుతుంది k వాల్యూ. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇచ్చిండు. రైట్, సో మనం ఏమి ఇచ్చిండో అది ఫస్ట్ కాపీ చేసుకోవాలి కాబట్టి గివెన్ దట్ చెప్పండి నన్ను ఏమి ఇచ్చింది. గివెన్ దట్ మనకు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4y ప్లస్ k ఈక్వల్ టు 0. రైట్, అండ్ దట్ ఇక్కడ చూడండి ఫ్రమ్ పాయింట్ కూడా ఇచ్చిండు, ఒక పాయింట్ కూడా ఇచ్చిండు మనకు. అంటే దట్ మీన్ p 2,5 దట్ ఈక్వల్ టు x1, y1 కింద రిప్రజెంట్ చేసుకుందాం. అంటే హియర్ సచ్ దట్ x1 ఈక్వల్ టు 2 అన్నట్టు, దెన్ y1 ఈక్వల్ టు 5 అన్నట్టు. ఓకేనా. సో ఇది x1, y1 పాయింట్ అనుకున్నా కాబట్టి చూడండి అన్న మనకు ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా మీద మనం డిపెండ్ అవుతాం. అండ్ హియర్ ఆల్సో గివెన్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్. ఓకేనా, లెంత్ ఆఫ్ ద టాంజెంట్ కూడా ఇచ్చిండు. రైట్, ద లెంత్ ఆఫ్ ద ఫ్రమ్ వన్ పాయింట్ లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఏమి ఇచ్చిండంటే లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అండర్ రూట్ ఆఫ్ 37. L స్టాండ్స్ ఫర్ లెంత్ ఆఫ్ ద టాంజెంట్. ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్ ఇది నాన్న మనకు ఇప్పుడు చూడండి ఫార్ములా ఏంటంటే ద లెంత్ ఆఫ్ ద tangent k from point px1 comma y1 to the circle is under root of s1. అంటే డియర్ చూడండి s11. ఓకే, అంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సర్కిల్ s కింద రిప్రజెంట్ చేసుకుంటున్నా. సో s11 అంటే x1 y1 అనుకోవాలి మనం. ఓకేనా. సో ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎస్ మీన్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఎస్ అండర్ రూట్ ఆఫ్ s11. ఓకేనా నాన్న. రైట్, చూడండి ఇప్పుడు చూడండి మనకు రిప్రజెంట్ చేద్దాం. అండర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ రైట్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇక్కడ 1 పెట్టుకున్నాం, ఇక్కడ 1 x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇక్కడ 1 రిప్రజెంట్ చేయాలి. పాయింట్ కదా పాసింగ్ త్రూ అవుతున్నప్పుడు. రైట్, minus 5x1 plus 4y1 plus k equal to what is the length of the tangent? Dear student, length of the tangent ఎంత ఇచ్చిండు, దీని మొత్తం ఎంత ఇచ్చిండు మనకు ఇచ్చినట్టే కదా. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఎంత ఇచ్చిండు మనకు క్వశ్చన్ ప్రకారం రూట్ 37. అంటే మనం ఏం రాసుకోవాలి ఇప్పుడు రూట్ 37 రాసుకోవాలి. ఓకేనా నాన్న. రైట్, చూడండి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకొని ఇక్కడ x1 y1 ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు k వాల్యూ వచ్చేస్తుంది. రైట్, సో నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే రూట్ అనేది క్యాన్సల్ అయిపోతుంది. ఓకేనా. రైట్, x1 వాట్ ఈస్ ద x1 డియర్ స్టూడెంట్ చూడండి ఇక్కడ x1 ఏమొచ్చింది 2 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 5 బ్రాకెట్ ఆఫ్ 2 ప్లస్ 4 బ్రాకెట్ ఆఫ్ 5 ప్లస్ k ఈక్వల్ టు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేటప్పుడు రూట్ అనేది క్యాన్సల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం మిగిలినట్టు మనకు ఇప్పుడు 37. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే రూట్లు క్యాన్సల్ అవుతుంది, అందుకని డైరెక్ట్ రాస్తున్నా చూడండి. రైట్, 2 స్క్వేర్ వచ్చేసి 4, 5 స్క్వేర్ 25 మైనస్ 5 2 జా 10 ప్లస్ 4 5 జా 20 ప్లస్ k ఈక్వల్ టు 37. రైట్, సో డియర్ చూడండి ఇప్పుడు అన్ని ఎడిషనల్ చేసుకుందాం. సో ఈ రెండు ఎడిషనల్ చేస్తే 29 వస్తుంది మనకు. 29 ప్లస్ 20 ఎంత వస్తుంది అంటే 49. రైట్, 49 మైనస్ 10 ప్లస్ k ఈక్వల్ టు 37. 49 నుంచి 10 పోతే ఎంత 39
ప్లస్ k ఈక్వల్ టు 37 రైట్. దెన్ k ఈక్వల్ టు 37 ఈ ప్లస్ 39 ఇంటూ వస్తే ఏమొస్తుంది -39. దెన్ k వాల్యూ ఈస్ -2. దిస్ ఈస్ ద అవర్ k వాల్యూ. సో అడిగింది అదే కదా క్వశ్చన్లో ఏం అడిగిండు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అడిగిండు. సో k వాల్యూ ఎంత వచ్చింది -2. సో డియర్ స్టూడెంట్స్ మీకు అర్థమైందా, ఒక్కటే గుర్తుపెట్టుకున్నానా, లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఈస్ అండర్ రూట్ ఆఫ్ S11 గుర్తుపెట్టుకున్నాను. సో దిస్ ఈస్ కాల్డ్ x1 y1 అంటే x దగ్గర 1 పెట్టుకుంటాం పాయింట్, y దగ్గర కూడా y1 పెట్టుకుంటాం. అర్థమైందా నాన్న, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, బోర్డ్ ఎగ్జామ్లో అయితే ఇది 6-7 టైమ్స్ వచ్చిందన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది రైట్. ఎస్, నౌ వి ఆర్ గోయింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రమ్ 5, 4 to the circle x² plus y² plus 2ky equal to 0 is 1, then find k value. సో డియర్ స్టూడెంట్స్ సేమ్ ప్రీవియస్ ఫోర్త్ క్వశ్చన్ లెక్కనే ఇది కూడా, బట్ ఇక్కడ మార్చిందన్న, ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ మారింది, పాయింట్ కూడా మారింది. ఓకేనా. సో ఇక్కడ చూడండి లెంత్ ఆఫ్ ద టాంజెంట్ కూడా మారిపోయింది. ఓకేనా. సో ఈ ప్రాబ్లం కూడా చెప్తున్నాను, బోర్డ్ ఎగ్జామ్లో 4-5 టైమ్స్ వచ్చింది కాబట్టి సేమ్ ప్యాటర్న్లో ఎందుకు చెప్తున్నా అంటే మీరు ప్రాక్టీస్ అయిపోతుంది కాబట్టి రైట్. గోయింగ్ టు ద సొల్యూషన్ డియర్ స్టూడెంట్స్, వెరీ ఈజీ క్వశ్చన్ ఇది. ఫస్ట్ టైం రాస్తాం చెప్పండి, గివెన్ దట్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ రాసుకున్నాం మనం. గివెన్ దట్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏముంది చూడండి డియర్ స్టూడెంట్స్, s ఈక్వల్ టు పెట్టుకుందాం. s ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ 2ky ఈక్వల్ టు 0 రైట్. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అండ్ ద ఫ్రమ్ పాయింట్ కూడా ఇచ్చిండు, పాయింట్ ద పాయింట్ ఈస్ గివెన్ దట్ 5, 4 దెన్ ఈక్వల్ టు వి కాల్ x1, y1 కింద కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ నుంచి చూడండి x1 ఏమవుతుంది, x1 ఏమో 5 అవుతుంది అండ్ దెన్ y1 ఈక్వల్ టు 4 రైట్. సో ఇలా రాసుకుందాం. అండ్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ కూడా ఇచ్చింది కదా డియర్ స్టూడెంట్స్, లెంత్ L స్టాండ్స్ ఫర్ లెంత్ ఆఫ్ ద టాంజెంట్, దట్ ఈస్ నోన్ యాజ్ 1. సో మనకు లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫార్ములా గుర్తుందానా రైట్. సో ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రమ్ పాయింట్, డయాగ్రామ్ డ్రా చేస్తాను నేను ప్రీవియస్ క్వశ్చన్ లెక్కనే. ఫ్రమ్ పాయింట్ ఏమి ఇచ్చింది ఇక్కడ చూడండి, ఫ్రమ్ పాయింట్ అంటే x1, y1 ఉన్నప్పుడు x1, y1 టు ద సర్కిల్, ఓకే, టు ద సర్కిల్ ఈజ్ అండర్ రూట్ ఆఫ్ S11 ఓకేనా, S11 ఇది గుర్తుపెట్టుకోండి రైట్. చూడండి అండర్ రూట్ ఆఫ్ S11 ఈక్వల్ టు మనకు లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఏముంది ఇక్కడ 1 తీసుకుంటాం. ఓకేనా రైట్. చూడండి ఇప్పుడు S11 అంటే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ రిప్రజెంట్ చేస్తాం, అండర్ రూట్ ఆఫ్ x1² ప్లస్ y1² ప్లస్ 2ky1 రైట్, దెన్ ఈక్వల్ టు 1. సో డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాను, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేటప్పుడు రూట్ అనేది క్యాన్సల్ అవుతుంది, ఇక్కడ రూట్ లేదు బట్ 1² కింద రిప్రజెంట్ అవుతుంది. x1² ప్లస్ y1² ప్లస్ 2ky1 ఈక్వల్ టు 1². చూడండి ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సల్ అవుతుంది, ఇక్కడ రూట్ లేదు కాబట్టి 1² వస్తుంది రైట్. నౌ వాట్ ఈస్ ద x1 వాల్యూ హియర్ 5, 5² ప్లస్ ఇక్కడ y1 వచ్చేసి 4² ప్లస్ 2k బ్రాకెట్ ఆఫ్ y1 వచ్చేసి 4 ఈక్వల్ టు 1² 1 రైట్. 5² 25 ప్లస్ 4² 16 ప్లస్ 2 4 8k ఈక్వల్ టు 1 రైట్. సో ఇవన్నీ అడిషనల్ చేసుకుంటే మనకు ఎంత వస్తుంది చెప్పండి డియర్ స్టూడెంట్స్, 41 ప్లస్ 41 కదా నాన్న రైట్ కరెక్ట్, 41 ప్లస్ 8k ఈజ్ ఈక్వల్ టు 1 రైట్. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి 8k ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 41, ఎందుకంటే నాన్న చూడండి 41 ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నా. దెన్ 8k ఈజ్ ఈక్వల్ టు -40, దెన్ k ఈక్వల్ టు -40/8. సో 8 టేబుల్లో 40 ఎప్పుడు వస్తుంది చెప్పండి డియర్ స్టూడెంట్, 5 8 1 8 5 40 కదా. దెన్ k ఈక్వల్ టు -5/1, సో k ఈక్వల్ టు -5. దిస్ ఈస్ ద అవర్ ఫైనల్ ఆన్సర్. సో డియర్ స్టూడెంట్స్ మీకు అర్థమైంది కదా. సో 5 క్వశ్చన్ చెప్పడం జరిగింది, సర్కిల్ నుంచి మనకు 2 VSAQs వస్తుంది పక్కా గ్యారంటీ అనమాట. సో నేను ఈరోజు చెప్పిన వీడియో నుంచి అయితే పక్కా ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది డియర్ స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా వీడియో చేస్తూనే ఉంటాను, మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. బాయ్ నాన్న, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.